ఇక్కడ ఈ ధర్నాలో కూర్చున్న ప్రతి ఒక్కరికి వందనములమ్మా. నేను చిన్నప్పుడు 1వ తరగతిలో 2వ తరగతికి పోతూ ఉన్నాను. అప్పుడు ఈరోజు నాకు 49 సంవత్సరాలు, అంటే దాదాపు 44 సంవత్సరాల నుంచి అంగన్వాడీ కేంద్రాలు మొదలుపెట్టి నడుస్తూ ఉన్నాయి. మన చరిత్ర 45 సంవత్సరాల నుంచి ఉందమ్మా. అమ్మ తర్వాత అంగన్వాడీ కేంద్రం అమ్మ పిల్లలకు. ఎందుకంటే బిడ్డ కడుపులో ఉండగానే మీరు గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారాన్ని అందిస్తూ పిల్లల ఆరోగ్యం బాగుండాలని, పుట్టిన తర్వాత వాళ్ళు మంచిగా తెలివితేటలతో పుట్టాలని గర్భిణులకు పౌష్టికాహారం ఇస్తూ వాళ్ళకు ఎంతో సహకరిస్తూ ఉన్నారు. అందుకే నేను అమ్మ తర్వాత అంగన్వాడీ కేంద్రం, అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ ఆయాలే అమ్మలని చెప్తున్నాను. గత 45 సంవత్సరాల్లో పుట్టిన ఎంతో మంది ఈరోజు పేదవారుగా ఉండి అప్పుడు ఈరోజు పెద్ద రాజకీయ నాయకులైనారు, ఐఏఎస్లు అయినారు, ఐపీఎస్లు అయిపోయినారు. మన నందల నుంచి ఐఏఎస్లను పుట్టించినాం, ఐపీఎస్లను పుట్టించినారు. కానీ ఈరోజు అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ ఆయా వర్కర్ల పరిస్థితి చూస్తే చాలా దుర్భర స్థితిలో ఉన్నారు. గత 10 సంవత్సరాల్లో ప్రతి ఒక్కటి కూడా దాదాపు 10 రెట్లు పెరిగిపోయినాయమ్మా. కానీ అంగన్వాడీ టీచర్ల జీతం కానీ, అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు అందవలసిన భత్యాలు కానీ, టీఏ, డిఏ అలాంటివి ఏవి అందడం లేదని నేను తెలుసుకున్నాను. కేవలం ఈ రోజుకి కూడా అంగన్వాడీ టీచర్లకు 10,000 నుంచి 11,000 జీతమే వస్తుందంటే ఇది చాలా దౌర్భాగ్యం. ప్రతి టీచర్ కూడా తన ఇంటి నుంచి అంగన్వాడీ స్కూలుకు పోవాలంటే బైక్లోనో లేకుంటే భర్త గారు వదులుతోనో పోవాలి. ఆ విధంగా ఇంటి నుంచి స్కూల్కి వెళ్లాలన్నా కానీ పెట్రోల్ కూడా దాదాపు 2,000 నుంచి 3,000 అవుతుంది. ప్రతిరోజు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు మనం పోయేస్తాం ఇంటి నుంచి స్కూల్కి. కానీ మన దౌర్భాగ్య స్థితిని గవర్నమెంట్ అర్థం చేసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి ఆడపడుచులకు నేను అండగా ఉంటా అన్నారు. కానీ ఈరోజు అవలకు ముద్దు పెట్టినాడు, చెల్లెలకు ముద్దు పెట్టినాడు. ఈరోజు ఆ ముద్దు పెట్టిన చోటనే గుద్దుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అంగన్వాడీ టీచర్లకు నేను వచ్చిన వెంటనే మీ జీతాలు పెంచుతాను, అంగన్వాడీ కేంద్రాలను నెంబర్ 1 కేంద్రాలుగా తీర్చిదిద్దుతాడని చెప్పారని విన్నాము. కానీ ఈరోజు ఎవరికి, ఏ ప్రభుత్వ ఉద్యోగస్తుడికి కానీ, ఏ ప్రభుత్వ అధికారికి కానీ న్యాయం జరగడం లేదు. సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, అసలు పట్టించుకోనే లేదు. ఈరోజు మీరు చేసే ధర్నాకు న్యాయం ఉంది. మీకు అందవలసిన టీఏ, డిఏ నుంచి చేస్తామని తెలియజేశారు. మీరు వినే ఉంటారు, సభలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదం తెలియజేస్తున్నాయి. మీకు ఇంకా నాకు తెలిసింది ఏంటంటే మనము వండే ఫుడ్ కు గ్యాస్ అవుతుంది. ఆ గ్యాస్ సిలిండర్ కానీ ఆయాలే కొనుక్కోవాలంటున్నారు. ఈ రోజు గ్యాస్ సిలిండర్ 1100 నుంచి 1200 ఉంది. సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఖర్చు అవుతాయో తెలియదు. కనీసం 2 మీరు కొనాలంటే దాదాపు 2,500 ఖర్చు పెడుతున్నారు. అంగన్వాడీ ఆయాలకు వచ్చే 6,000, 7,000 జీతంలో దీని కొట్టు కూడా పోవాలంటే ఇక ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు. ఈ రోజు మీరు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఒక సమాంతర వ్యవస్థను, వాలంటరీ వ్యవస్థను తీసుకొని వచ్చి ప్రభుత్వ వ్యవస్థను నాశనం చేసి, అంగన్వాడీ వ్యవస్థ కూడా ప్రభుత్వ వ్యవస్థే, దానిని నాశనం చేసి మొన్నే తెలిసింది ఏంటంటే అంగన్వాడీ కేంద్రాలకు పోయి వాలంటీర్లు బీగాలు పగలగొట్టి మీరు చదువు చెప్పండి అంటున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఎలా ఉన్నారంటే ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లొద్దు, నేను ట్యాబ్లు ఇస్తాను, చదువు చెప్పండి అంటున్నారు, చదువు నేర్చుకోండి అంటున్నారు. అమ్మా మీరు కానీ తెలుసుంటారు, టీచర్ లేనిది చదువు విద్యార్థులకు వస్తుందా అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈ రాజకీయ నాయకుల కొడుకులు 5 లక్షలు 10 లక్షలు కొట్లి కట్టి వాళ్ళ పిల్లలను పెద్ద పెద్ద స్కూల్లో చదివిస్తారు. కానీ పేదవారి పిల్లలు వచ్చేసి ఇలాంటి స్కూల్లో చదువుతుంటే ఈడ టీచర్ లేకుండా చేసి వీళ్ళు కాలం గడపాలని చూస్తున్నారు. అంటే పౌష్టికాహారం అందించకుండా, పిల్లల ఆరోగ్యం లేకుండా చేసి 18 ఏళ్ల వరకు పెరిగి ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించకుండా కేవలం భూమి మీద బతుకుతున్నామంటే వాళ్లకు ఓటు బ్యాంకుగా ఉపయోగపడేదానికి తప్పక సార్థకంగా, నిజాయితీగా నా కాళ్ల మీద నేను బతకాలని
పౌరులను తయారు చేయడం కూడా మీకు సహకరిస్తాం. మా సహకారం ఏం కావాలన్నా ఎప్పుడైనా తెలియజేయండి. మీరు గట్టిగా కృషి చేయండి. మీకు బలమున్నంత వరకు ప్రయత్నించండి. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ మీకు చెప్పారు, మా సహకారం ఉంటుంది. మా జనత జీతం అడుగుతున్నారు. ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు 18,000 ఇస్తున్నాయన్నారు, తెలంగాణ ఇస్తుందన్నారు, తమిళనాడు ఇస్తుందన్నారు. మన రాష్ట్రం ఎందుకు ఇలేదు అని చూస్తే కేవలం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రాజకీయ నాయకులకు, వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ జోబులు నింపుకునేదానికి చేస్తున్నారు తప్ప ప్రభుత్వ అధికారులకు జీతాలు రావడానికి గాని, ప్రజలకు గాని న్యాయం చేయాలని చూడడం లేదు. అది మీరందరూ తెలుసుకోవాలి. మందు ఈ రోజు కల్తీ మందు అమ్ముతూ వీరబడిలో నేను ఇంటింటికి పోతున్నానమ్మా, నందూరులో వచ్చిన 18 ఏళ్ల పిల్లలు తాగి నా దగ్గరికి వచ్చి సార్ డబ్బులు సార్ మందుకు అని అడుగుతున్నారు. ఇంత దౌర్భాగ్య స్థితిలో మన అన్నదమ్ములు ఉన్నారంటే చాలా ఘోరం ఇది. ఇలా సమాజాన్ని తయారు చేస్తూ కేవలం ఓట్ల కోసమే వాడుకుంటున్నారని మరొకసారి తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈ విషయాలు మాట్లాడడం మంచిది కాదు, కానీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నేను ఇది మాట్లాడుతున్నాను. ప్రతి ఇంటికి పోయినాను, ప్రతి ఊరికి పోతూ ఉన్నాను, చాలా సమస్యలు తెలుసుకున్నాను. మీరు పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి మీ ధర్నాను మీరు విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను. మరొకసారి మా సహకారం ఏం కావాలన్నా ఎప్పుడైనా మా రాజంపేట జనసేన పార్టీ ఆఫీస్ కు తెలియజేయండి. నంబర్ కూడా 800-896-4394. ఈ నంబర్ కు మీరు ఫోన్ చేస్తే మా అవసరం కావాలన్నప్పుడు మనం సహకారం అందిస్తామమ్మా. మీ అందరికీ మరొకసారి ధన్యవాదం తెలియజేసుకుంటూ మీ ధర్నాకు నేను కూడా సహకరిస్తున్నానని తెలియజేసుకుంటున్నాను. జై అంగన్వాడీ. నియోజకవర్గంలో అంగన్వాడీ కార్యకర్తలు వారి ఆశయాల సాధన కోసం, వారి డిమాండ్ల కోసం వారితో ధర్నాలో పాల్గొంటూ 10వ రోజు ధర్నాలో పాల్గొంటూ వారికి సంఘీభావం తెలియజేస్తున్నాం. అమ్మ తర్వాత అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ ఆయాలు మనకు అమ్మలు. అటువంటి వారు 40 ఏళ్ల నుంచి ప్రజలకు సేవ చేస్తూ ఉంటే ఈరోజు 11,000 గౌరవ వేతనంతో బతుకుతున్నారంటే ఇది చాలా దౌర్భాగ్యం. ఈ రోజుకి కూడా గౌరవ వేతనం అంటూ ఇస్తున్నారంటే గత ప్రభుత్వాలు కూడా విస్మరించినట్టే. ఈ ప్రభుత్వం ఈవెన్ జీతాలు తగ్గించి వీళ్ళకి ఇస్తున్నారని, ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ తగ్గించారని తెలుసుకున్నాం. ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి కేవలం వాళ్ళ నాయకుల జేబులోకి నింపుకోవడం తప్ప ఇక్కడ అంగన్వాడీ టీచర్లకు గాని, ప్రభుత్వ ఉద్యోగులకు గాని సకాలంలో జీతాలు ఈయన స్థితిలో ఈ రాష్ట్రాన్ని నెట్టివేశారు. ఇటువంటి పరిస్థితిలో మనం అందరం కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపాలి. అంగన్వాడీ టీచర్లకు అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు కల్పించాలి. ఈవెన్ వాళ్ళు శాంతియుతంగా చేస్తున్న ధర్నాకు రాష్ట్ర ప్రజలందరూ కూడా సహకరించి వాళ్ళ ఆరోగ్యంగానూ సంతోషంగా ఉంటేనే మన పిల్లలు ఆరోగ్యంగానూ సంతోషంగా ఉంటారని, ఈవెన్ ఆయాలు గారు అందిస్తున్న ఆహారానికి అవసరమైన డబ్బులు, అవసరమైన నిధులు సమకూర్చి ప్రజలకు న్యాయం చేయాలని జనసేన పార్టీ రాజంపేట ఇన్ఛార్జిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. ఆయా జగన్మోహన్ రెడ్డి గారు మీ నాయకుల జేబులు నింపడం కాదు, ప్రజల కష్టాలను చూడాలి. అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ ఆయాలకు నిజంగా అందవలసిన టీఏ, డిఏ వాళ్ళ జీతాలను 11,000 నుంచి 18,000కు పెంచాలి. 18,000 కూడా తక్కువే అని నేను తెలియజేస్తున్నాను. రోజు 8 గంటలు వాళ్ళు అంగన్వాడీ కేంద్రంలో ఉండి దాదాపు 15 మంది నుంచి 20 మంది పిల్లలను వాళ్ళు మంచిగా చూసుకుంటున్నారంటే చిన్న పిల్లలను చూసుకోవడం ఎంత తలనొప్పో. 1-2 పిల్లలుంటేనే చూసుకోలేము, అటువంటిది 25 మందిని పిల్లలను కంటికి రెపలా కాపాడుకుంటూ వాళ్ళ ఆరోగ్యాలను చూసుకుంటూ వాళ్ళకు అవసరమైనటువంటి ఆహారాన్ని అందిస్తూ ఆరోగ్యవంతంగా పెంచుతున్నారంటే భావితరాల పౌరుల్ని తయారు చేసే అంగన్వాడీ కేంద్రాలలోని టీచర్లు, ఆయాలకు మనం అందరం కూడా సహకరించాలి. జగన్మోహన్ రెడ్డి కళ్లు తెరిచి నీ గర్వాన్ని పక్కన పెట్టి మా అంగన్వాడీ టీచర్లకు న్యాయం చేయాలని
కోరుకుంటున్నాం. వెంటనే దీని మీద స్పందించండి, లేదంటే శ్మశానంలో కలిసిపోయినట్టు మీరు కూడా కొట్టుకుపోతారు. ప్రజల చేత మీరు తరిమి కొట్టబడతారని తెలియజేస్తున్నాను. ఆల్రెడీ మేము వివిధ గ్రామాల్లో తిరుగుతుంటే ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయని ఎదురు చూస్తున్నారని తెలుసుకోండి. మీరు ప్రజల చేత తరిమి కొట్టకుండా, ప్రజల చేత మీరు అవమానపడకుండా ఉండాలంటే ప్రభుత్వ ఉద్యోగులకు, అంగన్వాడీ టీచర్లకు, అంగన్వాడీ ఆయాలకు ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ డిమాండ్లను న్యాయపరంగా అందవలసిన డిమాండ్లకు మీరు సహకరించి సాయం చేస్తారని కోరుకుంటూ జై హింద్, జై జనసేన.